జీవితంలో మనకు ఎదుగుదల, మార్పు మరియు ప్రేరణ అందించే పుస్తకాలు ఒక గొప్ప సహాయంగా నిలుస్తాయి. కొన్ని పుస్తకాలు మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చి మనసులో కొత్త మార్గాలను వెలికితీశాయి. ఇవి మానవ సంబంధాలు, లక్ష్య సాధన, ఆత్మవిశ్వాసం మరియు జీవితం ఎలా గడపాలో ముఖ్యమైన పాఠాలను నేర్పుతాయి. ఈ పుస్తకాలు చీకటిలో వెలుగులా మారి మన జీవితాన్ని మరో క్షణంలో చూడడానికి ఉపయోగపడతాయి. ప్రతి పుస్తకంలో కథల రూపంలో ఒక గొప్ప సందేశం దాగి ఉంటుంది. ఆ సందేశం మీ జీవితాన్ని పాజిటివ్గా మార్చివేస్తుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కొన్ని అద్భుతమైన పుస్తకాలను పరిశీలిద్దాం. అవి మీ జీవితాన్ని మలుపు తిప్పే మార్గదర్శకంగా మారుతుంది. అందులో ఒక పుస్తకం ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. దీని గురించి మీకు చెప్తాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ హిడెన్ ట్రూత్ డైరీస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ద వాయిస్ విత్ ఇన్. హైదరాబాద్లో నివసించే 22 ఏళ్ల ఆర్యన్ కొంచెం బిడియంగా ఉండే యువకుడు. తన స్టార్టప్ ఐడియాను ఒక ఈవెంట్లో ప్రదర్శించాలని ఆహ్వానం వస్తుంది. అయితే ప్రజల ముందు మాట్లాడాలనే భయం అతనిని వెనకడుగు వేయిస్తుంది. ఇది అతని జీవితాన్ని మార్చే అవకాశం అని తెలుసుకుంటాడు. కానీ తన భయాన్ని అధిగమించడం ఎలా అనేది అతనికి తెలియదు. ఆర్యన్ ఈ సందర్భాన్ని ఎలా మార్చుకున్నాడో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ది టర్నింగ్ పాయింట్. ఆర్యన్ ఎలాగైనా భయపడకుండా ధైర్యంతో మాట్లాడాలి అని అనుకుంటాడు. అలా చేయాలి అంటే ముందు పర్సనాలిటీ మార్చుకోవాలి. కానీ ఎలా మార్చుకోవాలో తెలియదు. ఎలాగైనా చేయాలని బాగా ఆలోచిస్తాడు. అప్పుడే అతనికి ఒక ఐడియా వస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం బుక్స్ దొరుకుతాయి, వాటిని చదువుతాం అని అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్యన్ గ్రంథాలయంకి వెళ్తాడు. అక్కడ అతనికి కావాల్సిన పుస్తకం కోసం వెతుకుతుండగా అతనికి ఒక పుస్తకం కనిపిస్తుంది. ఆ పుస్తకం పేరు ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఆర్యన్ ఆ పుస్తకాన్ని చూసి నాకు ఎలాంటి పుస్తకం కావాలో అలానే దొరికింది అని మురిసిపోతాడు. ఆర్యన్ ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ పుస్తకాన్ని తెరిచి చూసి చదవటం స్టార్ట్ చేస్తాడు. పబ్లిక్ స్పీకింగ్ అనేది పరిపూర్ణత గురించి కాదు, సంబంధాన్ని స్థాపించడం గురించి అని తెలుసుకుంటాడు. ఆ పుస్తకం ఆర్యన్ని ఆకట్టుకుంటుంది. ఆర్యన్ ఆ పుస్తకం ఏం చెప్పిందో అలా ప్రాక్టీస్ చేయాలనుకుంటాడు. పాయింట్ నెంబర్ 2, ఫస్ట్ ప్రాక్టీస్. ఆర్యన్ అద్దం ముందు చిన్నగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తాడు. మొదట తన వాయిస్ కుదురుగా లేకపోయినా, కొన్నిసార్లు తడబడినా అతను ఆగడం లేదు. ఆ పుస్తకంలో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఊహించుకోండి అని ఉంది. ఆ సలహా అతనికి ఉపయోగపడుతుంది. అతను ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు ఊహిస్తూ ప్రాక్టీస్ చేస్తాడు. పాయింట్ నెంబర్ 3, జాయినింగ్ ఏ పబ్లిక్ స్పీకింగ్ క్లబ్. తన ప్రగతిలో ప్రేరణ పొందిన ఆర్యన్ లోకల్ టోస్ట్ మాస్టర్స్ క్లబ్లో చేరుతాడు. మొదటి సెషన్ చాలా కష్టంగా అనిపించినప్పటికీ అచ్చంగా సపోర్ట్ చేసే వాతావరణంలో అతనికి ఊరట కలుగుతుంది. ఒక సీనియర్ మెంటర్ భయంపై దృష్టి పెట్టకండి, కథపై దృష్టి పెట్టండి అని చెప్తాడు. ఆర్యన్ అతని చిన్నప్పటి కథను పంచుకుంటాడు మరియు ఆడియన్స్ ఎంగేజ్ అయినట్లు చూడడం అతనికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 4, ఫైనల్ ప్రిపరేషన్. స్టార్టప్ ఈవెంట్ దగ్గర పడుతుంటే ఆర్యన్ కృషి తగినంతగా పెంచుతాడు. పుస్తకంలో చెప్పిన దృశ్యకల్పన సాంకేతికతలను ఉపయోగించి స్టేజ్పై విజయవంతం అవుతున్నాను అనుకొని తనను ఊహించుకుంటాడు. స్నేహితుల ముందు రిహార్సల్ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకుంటాడు. నెమ్మదిగా అతని ధైర్యం పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 5, ఏ బిగ్ డే. ఈవెంట్ రోజు వస్తుంది. స్టేజ్పై చాలామంది ఆడియన్స్ ముందు ఆర్యన్ నిలబడతాడు. అతని గుండె బలంగా కొట్టుకుంటుంది. డీప్గా శ్వాస తీసుకో, కళ్ళలోకి చూస్తూ మాట్లాడు మరియు మక్కువతో మాట్లాడు అనే పాఠాలను గుర్తు తెచ్చుకుంటాడు. మొదట అతని వాయిస్ కుదిరిగా లేకపోయినా వెంటనే తన రిథంను దొరికించుకుంటాడు. తన స్టార్టప్ విజన్ను వ్యక్తిగత అనుభవాలతో కలిపి చెప్తాడు. చివరికి ఆడియన్స్ గట్టిగా చప్పట్లు కొడతాడు. దీనితో ఆర్యన్ చాలా సంతోషపడతాడు. ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఆర్యన్ ప్రయాణం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది. పబ్లిక్ స్పీకింగ్ అనేది సాధనతో, ధైర్యంతో
మరియు అభివృద్ధి పట్ల బలంగా సాధించవచ్చు అని తెలిపింది. మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరింత కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.